రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఆల్ ఆఫ్ యు నో మొన్న 6వ తారీఖున ఈ మాడుగులపల్లి మండల్ కుక్కడం విలేజ్లో ఒక అన్మ్యారీడ్ ఉమెన్ సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. గడ్డి మందు తాగి ఆమెను నల్గొండ హాస్పిటల్లో షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో ఆమె 9th చనిపోయారు. 8th ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అప్పటివరకు యాక్చువల్గా ఆమె సూసైడ్ చేసుకోవడానికి రీజన్ తెలియదు. ఆమె స్టేట్మెంట్ ద్వారా అదే ఏరియాకి చెందిన మధుకర్ అండ్ శివ వీళ్ళిద్దరు కూడా ఆమెని మ్యారేజ్ చేసుకోమని ఫోర్స్ చేస్తున్నట్టుగా ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళిద్దరి మీద కూడా మాడుగులపల్లి పోలీస్ స్టేషన్లో 108 BNSలో ఒకటి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దాని సందర్భంగా మాడుగులపల్లి ఎస్ఐ గారు, వీరబాబు సిఐ మిర్యాలగూడ రూరల్, మాడుగులపల్లి ఎస్ఐ శోభను ఒక స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళిద్దరిని సర్చ్ చేసే క్రమంలో నిన్న నైట్ వాళ్ళని నార్కెట్పల్లి హైదరాబాద్ హైవే మీద అరెస్ట్ చేసినాము. వాళ్ళిద్దరిని వాళ్ళ కోర్టులో రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది. ఆడపిల్లలకి ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇమ్మీడియట్గా మీరు పోలీస్ని కాంటాక్ట్ చేయండి. ఎవరి ద్వారా నన్న డైల్ 100 ద్వారా, అదర్వైజ్ విలేజ్ ఎల్డర్స్ ద్వారా. 75+ entrepreneurs, student exchange program, internship abroad. KL deemed to be university. చేస్తే ఇమ్మీడియట్గా మేము మంచి ప్రొటెక్షన్ ఇవ్వగలం మీకు. అదేవిధంగా ఎవరైతే ఈ ఆడపిల్లలని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారో వాళ్ళని చాలా సీవియర్గా వాన్ చేస్తున్న వాళ్ళని, ఇలాంటి పనులు చేసిన ఆడపిల్లలకి ఏ విధంగా ఇబ్బంది కలిగించినా కూడా చట్టరీత్యా తీవ్రమైన చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్షిప్ అంటూ మాకేం ఎస్టాబ్లిష్ కాలేదు. వీళ్ళిద్దరే ఆ అమ్మాయిని వేధిస్తున్నారనేది ఆ అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మాకు ఇంకా కొంత దీంట్లో ఎంక్వైరీ చేయాల్సి ఉంది. వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ వాట్సాప్, ఫేస్బుక్ కూడా ఇంకా మేము చెక్ చేయాలి. ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతుందని. దట్ వీ విల్ డూ ఇన్ కోర్స్. ఏం లేదు, చట్టాలు ఆడపిల్లలకి రక్షణ కల్పించే క్రమంలో చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. పర్టికులర్గా స్టూడెంట్స్ వాళ్ళ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయితే క్రిమినల్ కేసులు, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, స్టూడెంట్సే కాదు ఎవరైనా ఆడపిల్లల విషయంలో ఏ విధంగా కూడా ఇండీసెంట్గా బిహేవ్ చేసినా, వాళ్ళకి ఫోన్ కాల్స్ చేయటము, వాళ్ళ వాట్సప్, ఫేస్బుక్లో వీళ్ళు ఇంటర్ఫేర్ కావటము, ఇలాంటివి ఏ జరిగినా కూడా చట్టరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్ చే చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.